ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లోకల్ నాన్ లోకల్ ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడినాయి. ఆ కొత్త జిల్లాలకు వర్తింపు చేసే విధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా ఏ విధంగా రీఆర్గనైజ్ చేయాలి, ఈ కొత్త జిల్లాలకు ఏ విధంగా అలాట్ చేయాలి, ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. జివో నెంబర్ 45 మీద కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చర్చ చేస్తూ ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఎందుకు ప్రారంభమైంది? ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో ఒక విషయం స్పష్టంగా చెప్పింది, దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఉపాధిని ఉద్యోగాన్ని పొందవచ్చు అని చెప్పి. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పక్క జిల్లాకు వెళ్ళి డిఎస్సికి రాయటానికి వీల్లేదు. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఈ లోకల్ నాన్ లోకల్ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనే నేపథ్యాన్ని వివరించడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. మొట్టమొదటిగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మనకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశే ఆంధ్ర రాష్ట్రం. పొట్టి శ్రీరాములు వీళ్ళందరి యొక్క త్యాగ ఫలితంగా. అంతకుముందు మనకు తెలుసు కోస్తా జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని అనేక ఉద్యమాలు జరిగినాయి. పొట్టి శ్రీరాములు నిరహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించాడు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయంలోనే దేశంలో రాష్ట్రాలు ఎలా ఏర్పడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్సి అనే ఒక కమిటీ వేసింది, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం. ఆ సంఘం సిఫార్సుల మేరకు దేశంలో అనేక రాష్ట్రాలు భాష ప్రాతిపదికగా ఏర్పడటం ప్రారంభమైంది. ఉదాహరణకి మలయాళీల కేరళ అనే రాష్ట్రం ఏర్పాటు చేయాలి ఒక ఉదాహరణ. అలాగే కన్నడ భాష మాట్లాడే వాళ్ళకి కర్ణాటక అంటే అప్పుడు కర్ణాటక అనేవాళ్ళు కాదు ఏర్పాటు చేయాలి ఇలా చెప్పారు. తెలుగు భాషకు వచ్చేసరికి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం ఉంది, తెలంగాణ ప్రాంతం కూడా తెలుగు భాష మాట్లాడదు కాబట్టి దాంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనని ఆ రోజున తెలంగాణకు చెందిన నాయకులు వ్యతిరేకించారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు వ్యతిరేకించినప్పుడు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అని చెప్పేసి ఆంధ్ర నుంచి 4 పెద్ద మనుషులు, తెలంగాణ నుంచి 4 పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టారు, చర్చించారు. ఫలితంగా పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఒకటి తయారైంది. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 2 విషయాలు చెప్తాను మీకు. ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలి. ఇలాంటి విషయాలతో పాటు ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తెస్తాను. ఆ రోజుల్లో నైజాం నవాబ్ పరిపాలించేటప్పుడు తెలంగాణని ముల్కీ నిబంధనలు అని పెట్టారు. ముల్కీ నిబంధనలు అంటే అర్థం ఏంటంటే నివాస అర్హత. తెలంగాణలో ఎవరైనా ఉద్యోగం పొందాలంటే కనీసం 15 ఏళ్ళు అక్కడ నివసించాలి అనే దాన్ని ముల్కీ నిబంధన అంటారు. ముల్కీ నిబంధనలు కొనసాగాలి అని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందంలో పెట్టారు. ఆ విధంగా ముల్కీ నిబంధనలు కొనసాగినాయి, అవి ఒప్పందంలో భాగం. 1956లో రాష్ట్రం ఏర్పడింది, మనకు తెలుసు 56 నవంబర్ 1. 1969 వచ్చేసరికి ఉద్యోగాల విషయంలో తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఖమ్మంలో ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇది పెద్ద ఆందోళనకు దారితీసింది. ఈ ఆందోళన చివరికి ప్రత్యేక తెలంగాణ ఆందోళనకు దారితీసి తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ స్థాపించాడు. అప్పట్లో తెలంగాణ ప్రజాసమితి అనే ఒక పార్టీ కూడా ఏర్పడింది. ఎంత విశేషం అంటే 1971లో జరిగిన లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో ఉన్న దాదాపు 14 సీట్లలో 10 సీట్లు తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందులో ప్రవేశించాడు, ఆయన ఆ ఉద్యమాన్ని నాయకత్వం ఇచ్చాడు, పెద్దదైపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని వాళ్ళతో చర్చించి 1971 ఫిబ్రవరిలో తెలంగాణ అప్పటికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనతో రాజీనామా చేయించి
పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి చేయించారు. సో 1971 ఫిబ్రవరిలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ముల్కీ నిబంధనల చర్చ మళ్ళీ వచ్చింది. నరసింహారావు గారు వీళ్ళంతా కూడా ముల్కీ నిబంధనలు చెల్లుతాయి అని చెప్పారు. ఎందుకంటే కోర్టుల్లో వేశారు ముల్కీ నిబంధనలు చెల్లుతాయా చెల్లవా. హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చెల్లుతాయని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో భావోద్వేగాలు ఏర్పడి ఒకే రాష్ట్రంలో మనం తెలంగాణ ఉద్యోగాలకు మనం అర్హులు కాదా అనే పేరుతో భావోద్వేగాలు ఏర్పడి జై ఆంధ్ర ఉద్యమం అని ప్రారంభమైంది. జై ఆంధ్ర అంటే మేమే ఇడిపోతాం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ వీడియో వింటున్న వారు అందరూ కూడా గమనించాల్సింది 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వస్తే 72లో జై ఆంధ్ర ఉద్యమం. జై ఆంధ్ర ఉద్యమం అయితే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ప్రత్యేక రాష్ట్రం చేయండి అనేటటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున. అది వాస్తవంగా ఆ టైంలో నేను చిన్న క్లాస్ ఏదో చదువుతున్నాను, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి గుర్తు కూడా లేదు నాకు. అంత పెద్ద ఉద్యమం ఆ రోజు జరిగింది. అనేక మంది వేలాది మంది విద్యార్థులు ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అదే ఆ సమైక్యవాదానికి కట్టుబడి కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా సమైక్యవాదానికి కట్టుబడి పనిచేసింది. సో ఇలాంటి సమయంలో ఇందిరాగాంధీ మరోసారి జోక్యం చేసుకుని 1973 జనవరిలో పివి నరసింహారావు చేత రాజీనామా చేయించింది. అంటే పివి నరసింహారావు గారు కేవలం కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండటం అనేది జరిగింది. చేయించి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ రాష్ట్రపతి పాలన విధించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో రాష్ట్రపతి పాలన వచ్చింది 73లో. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో 2 ఉద్యమాలు వచ్చినాయి. ఒక పక్క తెలంగాణలో వచ్చింది, విడిపోతామని. రెండో పక్క జయాంధ్ర పేరుతో ఆంధ్రాలో వచ్చింది. వీటిల్లో ప్రధానమైన సమస్యలు ఉద్యోగాల గురించి కనపడుతుంది. ఇంకా ఏం చేయాలని ఇందిరాగాంధీ అనేక మందితో చర్చించి ఆవిడ ప్రైమ్ మినిస్టర్, మీకు తెలుసు. ఆవిడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి 6 పాయింట్ ఫార్ములా అని ప్రకటించింది. 6 పాయింట్ ఫార్ములా అంటే 6 సూత్రాల ప్రణాళిక. 6 సూత్రాలు అందులో పెట్టింది. అందులో ఒకటి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి రాష్ట్రానికి, ఇలాంటి వాటితో పాటు ఇది ముఖ్యమైన అంశం. అందులో ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురించి రాజ్యాంగంలో ఒక ప్రత్యేక నిబంధన పెట్టారు 6 పాయింట్ ఫార్ములాకు అనుగుణంగా. ఏమిటా నిబంధన? 371D ABCD ఆర్టికల్ 371Dని ఆంధ్రప్రదేశ్ గురించి రాజ్యాంగంలో చేర్చింది. సో 371D ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ని కొన్ని జోన్లుగా విడగొట్టారు. అలాగే ఉద్యోగాల్ని జిల్లా స్థాయి ఉద్యోగాలేవి, జోనల్ స్థాయి ఉద్యోగాలేవి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలేవి ఇలా నిర్ధారిస్తాం. జిల్లా స్థాయి ఉద్యోగాలని 85%, అప్పటికి 85% లోకల్ స్థానికులకే ఇస్తాం. మిగిలినవి స్థానికేతరులు పోటీ పడవచ్చు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ చేర్చబడింది. కొన్ని జిల్లా స్థాయి ఉద్యోగాలు, ఉదాహరణకి టీచర్లు ఉన్నారు, ఎస్జిటీలు కానీ, అలాగే స్కూల్ అసిస్టెంట్లు కానీ, అలాగే గ్రేడ్ 2 హెచ్ఎంలు, నాన్ గవర్నమెంట్ కానీ, ఇవన్నీ కూడా జిల్లా స్థాయి ఉద్యోగాలుగా నిర్ధారించబడినాయి. జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా జిల్లా స్థాయి ఉద్యోగాలుగా నిర్ధారించబడినాయి. కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు జోనల్ స్థాయి, అంటే 3-5 జిల్లాలను ఒక జోన్ చేశారు. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రంలో అప్పట్లో 3 జోన్లు ఉండి, మన విడిపోయిన ప్రాంతంలో 3 జోన్లు ఉండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1 అని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జోన్ 2 అని, అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3 అని, మిగిలిన రాయలసీమ 4 జిల్లాలు జోన్ 4 అని, అలాగే తెలంగాణ జిల్లాలు జోన్ 5 అని, జోన్ 6 అని, ఇలా 6 జోన్లు ఉన్నాయి అప్పట్లో. కొన్ని జోనల్ ఉద్యోగాలు 3 జిల్లాలకి లోకల్, నాన్ లోకల్ నిర్ధారించబడేది అనమాట. కాబట్టి ఆ విధంగా లోకల్, నాన్ లోకల్ మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. హూ ఈజ్ ఎ లోకల్? ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో మోర్ దాన్ హాఫ్ ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.
అలాగే మోర్ దాన్ హాఫ్ ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా ఏ జోన్లో ఉంటే ఆ జోన్కు లోకల్ అవుతారు. అంటే 7 ఏళ్లలో కనీసం 4 ఏళ్ళు ఏ జిల్లాలో చదివితే ఆ లోకల్ అవుతారు. అదే ఒక అభ్యర్థి 2 ఏళ్ళు ఒక చోట, 2 ఏళ్ళు ఒక చోట, 3 ఏళ్ళు ఒక చోట చదివారు అనుకోండి, వాళ్ళు ఏ జిల్లాకి లోకల్ కాదు, మొత్తం నాన్ లోకలే అవుతారు. ఇట్లా లోకల్ నాన్ లోకల్ అనేది ఆంధ్రప్రదేశ్ గురించి 371D ఆర్టికల్ ద్వారా అది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ విధంగా మన రాష్ట్రంలో ఈ రోజుకి అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పి ఇప్పుడున్న ప్రెజెంట్ ఒక నిమిషం చెప్తాను. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రామారావు గారు అధికారంలోకి వచ్చి ఈ టైంలోకి ఈ లోకల్ నాన్ లోకల్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే సంఖ్యను మించి చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే రామారావు గారు ఉన్నప్పుడు 1985లో జీవో నెంబర్ 610 అని విడుదల చేశారు. అంటే జీవో నెంబర్ 610 అని అందులో ఏముందంటే ఒక జిల్లాల్లో, అంటే తెలంగాణ జిల్లాల్లో కానీ హైదరాబాద్లో కానీ ఇంకో చోట కానీ పరిధిని మించి ఉన్నారా, సంఖ్యను మించి ఉన్నారా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అని గుర్తించడం ఆ జీవో యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ తర్వాత చాలా కాలం అది మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. తిరిగి కేసీఆర్ 2001లో పార్టీ పెట్టాడు, మన అందరికీ తెలుసు, కె చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర సమితి. అది పెట్టిన తర్వాత మళ్ళీ 2001లో గిర్గ్లానీ కమిటీ అని చెప్పేసి, గిర్గ్లానీ అని ఒక ఎక్స్-IAS ఆఫీసర్, ఆయన కమిటీ పెట్టి అప్పుడు ఎక్కువ పరిధిని మించి ఎక్కడ ఎక్కువ ఉన్నారు గుర్తించి వాళ్ళని 610 జీవో ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు మళ్ళీ మన రాష్ట్రంలో జిల్లాలు, లోకలు, నాన్ లోకలు, అలాగే కొత్త జిల్లాలను గుర్తించటం, కొత్త జిల్లాల ఆధారంగా జోన్లని గుర్తించటం, జోన్లు ఏర్పాటు చేయటం, ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉంది, ఉదాహరణకు ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లా ఇంతకుముందు ఉమ్మడి జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా ఏర్పడింది, అలాగే గుంటూరు జిల్లా ఏర్పడింది. అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న ఒక 3 నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో ఉన్నాయి. అలా కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఉంది ఇప్పుడు. అలాగే కొన్ని ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పడింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక 2 నియోజకవర్గాలు కైకలూరు, నిజవీడు, ఈ 2 కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రేపు ఉపాధ్యాయులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో, ఓ 15,000 మంది ఉన్నారు. వీళ్ళని ఎలా సర్దుబాటు చేయాలి, గుంటూరుకి లేదా పల్నాడుకి లేదా బాపట్లకి ఎలా సర్దుబాటు చేయాలి, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో కూడా చర్చ జరుగుతుంది. సో అవి మన సంఘాలు ఇవన్నీ కూడా చర్చిస్తున్నాయి. ఇవాళ నా వీడియో ఉద్దేశం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో లోకల్ నాన్ లోకల్ ప్రవేశపెట్టడానికి దారితీసిన రాజకీయ పరిస్థితుల్ని వివరించడమే నా ఉద్దేశం. ఆ మేరకు మీకు ఈ విషయాలు తెలియచేస్తూ కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాలు, కొత్త విషయాలు మీ దృష్టికి తీసుకొస్తానని తెలియజేస్తూ సెలవు.